గ్రామంలో నిన్న జరిగిన దాడి ప్రాంతాన్ని గురుజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఓడిపోతారనే భయంతో కాసు మహేష్ రెడ్డి అనుచరులు గ్రామంలో నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారని ఆరోపించారు. జూన్ 4 తర్వాత తన మార్కు రాజకీయం చూస్తారని హెచ్చరించారు. మోటార్ వెహికల్ షాపులు రవిది, జానీ భాషది పంచర్ షాప్. వీళ్ళిద్దరూ దివ్యాంగులను కనకరంగం లేకుండా తగలబెట్టారు. మీరు ఎదురుగా చూస్తే పోలింగ్ బూతుల మీద దాడి చేసి ఈవీఎంని కూడా ఎత్తకెళ్లాలని చెప్పి పెట్రోల్ బాంబులు వేశారు. ఇక్కడ పెట్రోల్ బాంబులు వేసి గ్రామం మొత్తం కూడా అల్లర్లు సృష్టించి గాజు పెంకులు, పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలు విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈవీఎంలు ఎత్తకెళ్లాలని చెప్పి చూస్తే ఒక పోలీసు కూడా లేడు. ఈ పోలింగ్ బూత్ ఎందుకు ఫెయిల్ అయినా అడుగుతున్నాను. ఇది దారుణమైన మారణ కాండ. దివ్యాంగులు కూడా వదిలిపెట్టకుండా, ముస్లిం మైనార్టీ వర్గాలను కూడా వదిలిపెట్టకుండా పేదవాళ్ళని చూస్తే మీరు పశువుల్లాగా ప్రవర్తించిన మీరు మిమ్మల్ని ఎలా వదిలిపెడతారు అనుకుంటున్నారు. మీరు అధికారం ఉంది కదా అని ఇష్టాలు చెల్లదగితే మీరు రేపు జూన్ 4 మాకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల పిఎస్లో బుగ్గనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న డోన్ స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి దిగారు. తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేయడంతో పాటు తన కారద్దాలు ధ్వంసం చేశారని పిఎన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి బుగ్గనతో పాటు ఆయన అనుచరులపై SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.